వెల్కమ్ టు వైఫై టీవీ. అప్పుడులో రాజోలు నియోజకవర్గం కమ్యూనిస్టుల కంచుకోటలా ఉండేది. గతంలో ఎన్నడూ లేనంత రీతిలో టీడీపీ తన బలాన్ని పెంచుకుంది. 2014లో టీడీపీ టికెట్పై పోటీ చేసిన గొల్లపల్లి సూర్యారావు 4600 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి బొంతు రాజేశ్వరరావుపై గెలిచారు. మెజార్టీ తక్కువగా ఉండటంతో తన బలగాన్ని పెంచుకునే దిశగా గొల్లపల్లి సూర్యారావు అడుగులు వేశారు. అభివృద్ధి సంక్షేమ పథకాల్లో చురుకైన పాత్ర పోషించారు. నేర చరిత్ర లేకపోవడం, సౌమ్యుడిగా పేరొందడం వల్ల ఏ పార్టీలో ఉన్నా ఆయనను విజయం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈసారి కూడా ఆయనకే టికెట్ను ఇచ్చారు చంద్రబాబు. వైసీపీ నుంచి గతంలో ఓడిపోయిన బొంతు రాజేశ్వరరావుకే మరోసారి టికెట్ను ఇచ్చారు జగన్. అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయిన తాను ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలన్న పంతంతో బొంతు ఉన్నారు. ఇక జనసేన నుంచి రాపాక వరప్రసాద్ బరిలో దిగుతున్నారు. త్రిముఖ పోరులో విజయం ఎవరిని వరిస్తోందన్న ఉత్కంఠ నియోజకవర్గ ప్రజల్లో నెలకొంది. టీడీపీ అభివృద్ధి చేశాం అంటూ, అధికారం మారాలి అంటూ, వైసీపీ మార్పు రావాలి అంటూ జనసేన పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. నియోజకవర్గంలో కీలక వర్గాలు కాపులు, ఎస్సీలు, శెట్టి బలిజలు ఉన్నారు. నియోజకవర్గం మొత్తం జనాభా 2,42,224 ఉన్నారు. నియోజకవర్గం మొత్తం ఓటర్లు 1,69,383, పురుషులు 85,235, స్త్రీలు 84,148. చూడాలి గెలిపేవరది అనేది. Please subscribe. Please like and subscribe. Hi, this is Noorun Sharif. Like, share and subscribe to Wi-Fi TV. Hi, this is Priya Warrior. Do subscribe to Wi-Fi TV. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.